చేసుకోండి. కపటపు మాటలు పలకకుండా మన పెదాలను ఏం చేయాలంట? కపటపు మాటలు అంటే ఏంటి? ఎంతో ప్రేమనట్టు మాట్లాడతావో లోపల ఉన్నదంతా ద్వేషమే. దాన్ని ఏమంటాం? లోపల ఒకటి ఉంచుకొని బయటికి మరొక రకంగా మాట్లాడడమే ఏంటి చెప్పండి? కపటం. అర్థమైందా? సహోదరుల మీద ప్రేమ లేదు మనకి, కానీ ప్రేమ ఉన్నట్టుగా యాక్ట్ చేస్తాం చూడండి, దాన్ని కపటం అంటారు. ఇప్పుడు అలాగున కపటం ఎరుగని మహాదేవుని యొద్దకు కపటముతో వచ్చి ఏదో యాక్టింగ్ చేసుకుంటూ ఇక్కడ పాట పాడితే ఆరాధన చేస్తే దానివల్ల దేవుడు అంగీకరిస్తాడా? దేవునికి మహిమ వస్తుందా? చెప్పండి. ఎలా ఆరాధించాలి? ఎలా ఆరాధించాలి? కపటాన్ని మానుకో, కపటాన్ని విడిచిపెట్టు. కాబట్టి కపటపు నడత నాకు దూరం చేయము, దూరం చేయము. బైబిల్లో కొంతమంది కపటంతో వాళ్ళు మాట్లాడారు, కపటంతో వాళ్ళు రోగం లేకపోయినా రోగం ఉన్నట్టుగా నటించారు, కపటంతో ఎంతో ప్రేమనట్టుగా వాళ్ళు మాట్లాడారు, కానీ వాళ్ళ హృదయాల్లో ద్వేషం. ఎందుకు? దేవుడిని నాలో కపటం ఉండకూడదు ప్రభా, నా నుంచి ఇది దూరం కావాలి. ఎంతమంది ప్రార్థన చేశారు? ఇన్ని సంవత్సరాలు ప్రార్థనకు వస్తున్నాం మనము. ఈ ప్రార్థన విన్నపం ప్రభు దగ్గర మనం ఉంచామా? నాలో కపటం ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవరండి ధన్యులు? ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అదవుతుందా? కాబట్టి ఇక్కడ మనము ఎంతో భక్తిగా కనబడుతూ ఇంటి దగ్గర ఆ భక్తిని ప్రదర్శించకపోవడం, చెప్పండి దాన్ని ఏమంటాం? కపటం అంటాం. చెప్పండి ఏమంటాం? కపటం.